హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చిద్దాము. అమ్మ, అసలు దీపావళి వచ్చింది మనకి. దీపావళికి సంబంధించి అసలు దీపావళి అంటే కొన్ని రూల్స్ పెట్టింది ప్రభుత్వం కూడాను. సో గతంలో అంటే ఇష్టం వచ్చినట్టు బాణసంచ కాల్చేవాళ్ళు, అసలు ఒక లిమిట్ అంటూ లేకుండా పోయింది. అలాగే పొగ ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడుతుంది, దోమలు అవి పోవడానికి, అది ఇదని ఒక చిన్న రీజన్ ఉంది. బట్ అది శృతి మించిపోవడం వల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు మీరు చెప్పండి అమ్మా, అసలు దీపావళికి క్రాకర్స్ కి సంబంధించి ఎలాంటి రూల్స్ ఉన్నాయి? వాళ్ళు ఇళ్ల మీద దాడులు చేయడము, కాల్చుకోవద్దని చెప్తే దానికి సంబంధించి ఆ సదరు మనుషుల మీద అటాక్ చేయడము, మహిళలని కూడా చూడకుండా కూడా నిన్న రీసెంట్ గా మనకి పండుగ రోజు జరిగినాయి ఇవన్నీ కూడా. సో మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు నరక చతుర్దశి అంటారు. నరకాసురుడిని, అతను ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడిని సంహరించాలని శ్రీకృష్ణుడు వెళితే శ్రీకృష్ణుడు కూడా సమ్మచిల్లిపోతే అప్పుడు సత్యభామ అతని మీద యుద్ధం చేసి గెలిచింది. ఒక రాక్షసుడిని చంపిన ఆనందాతి రేఖంలో భాగంగా, హర్షాతి రేఖంతో భాగంగా మనము పండుగ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దీపావళి పండుగ ఆ రోజు దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటాం, ఒక పండుగ లాగా చేసుకుంటాం. ఇది అసలు దీపావళి పండుగకి ఉన్న పూర్వాపరం ఇది. ఇప్పుడు నేనేమన్నా అన్నాను అనుకోండి, ఈమె దేవుణ్ణి నమ్మదు కాబట్టి ఈవిడ ఏదో ఒకటి మాట్లాడింది అంటారు. నేను దేవుణ్ణి నమ్ముతున్నానా నమ్మట్లేదా అనేది పక్కన పెట్టి, ఈవేళ ఈ కాలంలో మనము ఒకప్పుడు దీపావళిని ఎలా జరుపుకున్నాము, కాలక్రమంలో ఎందుకు దీపావళిని ఈ విధంగా జరుపుకుంటున్నాము అనే దాని మీద మనము ఇప్పుడు గతం మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, అది ఉపయోగం అయిందైనా కావచ్చు, ఉపయోగం కాందైనా కావచ్చు, ప్రతి మనిషికి ఒక గతం ఉంటది. అవును. అలాగే ప్రతి సమాజానికి ఒక గతం ఉంటది. అలాగే ప్రతి ఆచారానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మనము ఈ పండుగ జరుపుకోవడానికి మన సంస్కృతి సాంప్రదాయము అనుకుంటే గనక దానికి మనము నేపథ్యం గురించి ఇప్పుడు మనము చెప్పుకున్నాం. ఒక రాక్షస సంహారం గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు ఈ రాక్షస సంహారానికి గుర్తుగా పండుగ జరుపుకునే మనము ఈ రోజు మనమే రాక్షసులాగా అయితే పైశాచికంగా పండగలు చేసుకోవడం అంటే ఇంకా ఆ పండగకి సెలబ్రేషన్ అవ్వదు, పండగ అవ్వదు, అది సెలబ్రేషన్ అవ్వదు. మనం దాన్ని తిప్పికొట్టిన వాళ్ళం, అంటే దాని అర్థాన్నే మార్చేసిన వాళ్ళం అవుతాం కదా. ఎప్పుడైనా కూడా గతం ఘనంగా ఉన్నా లేకపోయినా ఆ గతం తాలూకు వాసనలతోటో అనుభవాలతోటో మనము ఇంకా కొంచెం మంచిగా వెళ్ళాలి, ముందుకి మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చిన్నప్పుడు తప్పులు చేస్తారండి పిల్లలు, మనం ఏమంటాము, కొంచెం పెద్ద అయ్యాక నేర్చుకుంటాడులే అనుకుంటాం, ఇంకొంచెం పెద్ద అయ్యాక నేర్చుకుంటాడులే అనుకుంటాం. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక వీడు నేర్చుకోడు, వీడి ఇంతే అనుకుంటాం. అంటే ఏంటి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని కోరుకున్నాం మనం. అంటే అది పైకి వెళ్తూ ఉంది అనుకోండి, మంచి వైపు ప్రయాణిస్తుంది అనుకోండి, మన అందరికీ సంతోషం. అది వెనక్కి వస్తుంది అనుకోండి, సమాజానికి నష్టం కదా. నిజమే. ఇక్కడ చూసుకుంటే గనక మనం ఒక రాక్షసుడి సంహారానికి గుర్తుగా మనం పండగ జరుపుకుంటూ మనం ఏం చేస్తున్నాం, మనం రాక్షసులుగా మారుతున్నాం, ఒక రాక్షస ప్రవృత్తిని చూపిస్తున్నాం. అయితే ఒకప్పుడు ఏంటి అంటే వేడుక కింద దీపాలు పెట్టేవాళ్ళు ఇళ్లలో. ఈ దీపాలు పెట్టి దీపాల్లో చమురేసి ఆ ప్రమిదలో నూనె వేసి ఒత్తులతోటి దీపాలు వెలిగించేవాళ్ళు. చాలా అందంగా ఉండేది, చాలా ట్రెడిషనల్ గా ఉండేది. ట్రెడిషనల్ మెడికల్ ప్రాపర్టీస్ మేడం, దానిలోంచి వచ్చి ఆ పొగ కూడా మంచిదే అనేవాళ్ళు. కొంతమంది ఏం చెప్తారంటే అసలు నెయ్యితోటి వెలిగించమని చెప్తారు. అందరికి నెయ్యితో వెలిగించే డబ్బులు ఉండకపోవచ్చు, కానీ నువ్వులతోనో ఏదో ఒక నూనె తోటి వెలిగించుకుంటా ఉంటారు. సరే, మరి అలాంటిది పోయి అది ఒక రకంగా ఈ ప్రమిదలతోటి వెలిగించటము వల్ల ప్లాస్టిక్ దీపాలు, ఇప్పుడు కొవ్వొత్తులు వచ్చేసినాయి. కొవ్వొత్తులైనా పర్లేదు మేడం, స్విచ్ ఆన్ చేసి వదిలేస్తే దీపం వెలుగుతున్నట్టే ఉంటుంది. అవే పెడుతున్నారు. అంటే మనకి చాలా ఒత్తేసి సునాయాసంగా జరిగిపోవాలన్నట్లు. సరే, దాంతో ఒక పండుగను జరుపుకునేవాళ్ళు. దాని స్థానంలో ఈ వ్యాపారం అనేది వచ్చేసేసి ఈ వ్యాపారం ఏం చేసిందంటే బాణాసంచాన్ని తీసుకొని వచ్చింది. ఇవాళ పెళ్లిళ్ళైన బాణాసంచానే,
క్రికెట్ మ్యాచ్ గెలిచినా బాణాసంచానే, ఒక రాజకీయ నాయకుడు గెలిచినా బాణాసంచానే. ఆ ఆ, ఇలా రకరకాలుగా బాణాసంచా సంవత్సరం అంతా బాణాసంచా కాలుస్తున్నారు. ఇప్పుడు ఈ బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న పిల్లలతోటి, ఇప్పుడు మనకు శివకాశి తెలుసు, ఈ శివకాశిలో చిన్న పిల్లలు ఎక్కువగా బాంబులు చుడుతూ ఉంటారు, వాళ్ళకి అంగవైకల్యం వస్తా ఉంటది. పిల్లలంటే చీప్ లేబర్ కాబట్టి పిల్లలతో చేయించుకుంటారు. ఇప్పుడు అక్కడ బాల కార్మిక వ్యవస్థ అసలు ఆ పని చేయదు, అక్కడ పిల్లలతో చేయించుకుంటా ఉంటారు. సరే, ఇక ఆ వచ్చిన బాణాసంచాని అది ఒక వ్యాపార మార్గంగా, డబ్బుల సంపాదనకి అది ఒక మార్గంగా అయిపోయింది. ఈ మనుషుల్లో ఆ తత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. అసలు మా చిన్నప్పుడు అయితే ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని తీసుకొని వచ్చి గంధకం ఇట్లాంటివి తీసుకొని వచ్చి కమ్మరేకుతోనే చుట్టి, అసలు బాంబులు అంటే అవే తాటాకు బాంబులు అవన్నీ ఉండేవి. చక్కగా తాటాకు బాంబులు ఇలా ఇంట్లోనే చుట్టేవాళ్ళు, వాటిని చుట్టి ఇలా వేసేవాళ్ళం, చాలా సరదాగా ఉండేది. సరే, దాని స్థానంలో చాలా మార్పులు వచ్చినాయి. కానీ ప్రభుత్వం ఏం చేసింది అంటే వేళాపాళా లేకపోకుండా మందులు కాలుస్తున్నారు అని చెప్పి, మీరు సాయంకాలం 7 లోపు కాల్చడానికి లేదు, రాత్రి 10 తర్వాత కాల్చడానికి వీలు లేదు అని చెప్పి ఒక రూల్ పెట్టింది. ఇది ఢిల్లీలో మరీ ఎక్కువగా అక్కడ కాలుష్యం చాలా ఎక్కువైపోయింది అని చెప్పి ఢిల్లీలో ఇది కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు చాలా సీరియస్ గా, ఇది అసలు యాక్చువల్ గా షీలా దీక్షిత్ ఉన్నప్పుడే వచ్చింది ఇది. వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చిన తర్వాత దాన్ని చాలా కఠినంగా 10 గంటల తర్వాత ఎవరు కూడా బాంబులు కాల్చడానికి వీల్లేదు, బాణాసంచా కాల్చడానికి వీల్లేదు అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసేసి, ఈ నెంబర్ కి కాల్ చేస్తే పోలీసులు, అంటే మనం 100కి కాల్ చేసినట్టు అనమాట ఏదైనా జరిగితే. అట్లా చాలా వరకు నియంత్రించగలిగారు. సరే, మిగతా ఊర్లలో ఎలా ఉండేది అంటే కొంచెం ఒక చోట ఎక్కడన్నా ఒకటి చేసినా గానీ, ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఢిల్లీలో రాత్రి 2 వరకు కాల్చారండి. అవునంట, 2 వరకు కాల్చారు. ఏంటి కారణం ఏంటి అంటే, అక్కడ రేఖా గుప్తా గారు సీఎం గా ఉన్నారు, బీజేపీ పార్టీ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇంకా మాకేంటి, మాకు పట్టపగ్గాలు లేవు, మమ్మల్ని అనేవాళ్ళు లేరు, ఈ కేజ్రీవాల్ ప్రజా వ్యతిరేకి, మత వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి, అందుకనే హిందూ వ్యతిరేకి, ఇలా అతనికి బోలు ట్యాగ్లు వేసేశారు. ఇప్పుడు మీరు 2 వరకు మందులు కాల్చారు, బాణాసంచా కాలిస్తే అక్కడ వచ్చిన పొల్యూషన్ కి ఎవరు సమాధానం చెప్తారు? అసలే స్వచ్ఛ భారత్ నినాదంలో మనం చెప్తాం, మాటలు కోటలు దాటాయి, చేతల్లో గుమ్మాలు దాటవన్నీ, అంటే ఇదే అది అయిపోయింది. అయిపోతే ఇక మనం హైదరాబాద్ సంగతి తీసుకుంటే, మీరేమైనా చూసారా? ఒకటి చెప్పండి మేడం, మీరేమైనా చూసారా ఈ రోజు? అయ్యో, ఇవాళ ఫేస్బుక్ అంతా ఇవే స్టోరీలు. ఒక ఆవిడ పెట్టారు, ఆవిడ నిజంగా ఒక రకంగా బతిమిలాడుతున్నారు వాళ్ళు. ముందేమో అసలు మీరు ఏ ఫ్లాటు, అది ఒక అపార్ట్మెంట్ సముదాయం అనమాట, అపార్ట్మెంట్స్ మధ్యలో కాలుస్తున్నారు. ఆవిడ గట్టిగా అడిగిందని చెప్పి ఆవిడకి ఎదిరించి మాట్లాడితే ఆవిడ ఏం అడిగారంటే, సరే మీతో కాదులే, అసలు మీదే బ్లాకు, మీదే ఏ ఫ్లాటో చెప్పండి అని అడిగితే బ్లాక్ పేరు చెప్పారు, మీ నాన్న పేరు ఏంటో చెప్పమంటే చెప్పలేదు. అసలు ఆవిడ్ని ఎంతలా ప్రవోక్ చేశారంటే, వాళ్ళు ఎంత గేలి చేశారంటే, వాళ్ళ వయసుకి ఆవిడకి డబల్ వయసు ఉంటది ఆవిడకి, బాగా చదువుకున్న ఆవిడ. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు మేడం, ఇష్టం వచ్చినట్టు అసలు అక్కడ చూస్తే, ఆ వీడియో చూస్తే మనకి ఏమనిపించింది అంటే, అసలు ఆవిడ అనడం ఏంటంటే, వాళ్ళు డ్రంకన్ కండిషన్ లో ఉన్నారు, అసలు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, మామూలు పరిస్థితిలో ఉంటే గనక అట్లా గేలి చెయ్యరు మనుషులు అన్నట్లుగా ఆవిడ చెప్తున్నారనమాట. పైగా ఆవిడ ఏం చేశారంటే, సరేనమ్మా, ఆవిడేదో కొంచెం బతిమలాడే ధోరణిలోకి మాట్లాడితే, ఆవిడ ఏమనుకున్నారంటే, నేను గట్టిగా అడిగితే వీళ్ళు వినట్లేదు, కనీసం బతిమలాడదాము, సముదాయిస్తే అన్న వింటారేమో, పిల్లలు కదా అని అనుకుని అడిగితే ఆవిడని గేలి చేసేస్తున్నారు. అంటే ప్లేట్ ఫిరాయించేసి చూసావా అన్నట్లు గేల్ చేసేసారనమాట. గేల్ చేస్తే నాకు అది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, అసలు రాక్షసులు వీళ్ళు. ఆవిడ సత్యభామలాగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతైనా కూడా వాళ్ళ టైంలో ఏం చేస్తారనేది కూడా తెలియదు. అసలు ఆవిడ అడుగుతున్నారు, ఏమండి 12:30 అయింది, ఇప్పుడు
10ంటికి క్లోజ్ చేయమన్నారు. ఉమ్. 10 కాదు 10:30 వరకు కాల్చారు, బానే ఉంది. 12:30 వరకు మీరు కాలుస్తున్నారు. ఈ ఫ్లాట్స్ మొత్తంలో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అవునవును. చిన్న పిల్లలు హార్ట్ ఉంటారు, స్ట్రోక్స్ చిన్న పిల్లలు ఉంటారు, పైగా పెట్స్ ఉంటాయి. నిన్న నిజంగా పెట్స్ కి ఎంత దుర్దినం అంటే, అవునవును. ఆ నిన్న ఒకళ్ళైతే ఒక ఒక వాళ్ళ పప్పీకి టవల్ చుట్టేశారు. ఇప్పుడు నేను అలా మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు ఈవిడికి మనుషుల మనోభావాల కంటే కుక్కలు ఎక్కువైనాయా అని మాట్లాడతారు, ఏదో ఒకటి దానిలోంచి ఒక వ్యంగ్యంగా ఏదో ఒకటి తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము జంతువుల కంటే ఎక్కువ ఆలోచించగలిగిన వాళ్ళం. అవును. అలాంటప్పుడు మనము వాళ్ళకన్నా జంతువుల కన్నా పై స్థాయిలో మనం ఉండాలా, లేకపోతే మనం ఏమి నిరూపించుకోవాలి, జంతువుల కన్నా మనము కింద స్థాయికి వెళ్ళిపోయామని చెప్పి నిరూపించుకోవాలా? ప్రస్తుతానికి ప్రపంచంలోనే కొంతవరకు అలాగే నడుస్తుంది. అలవాటు పడిపోయారు జనాలందరూ. ఇకపోతే ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ విషయంలో ఒకప్పుడు ఏదైతే చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి వచ్చిందో, ఈవేళ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళ హోదా కోసం. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అక్కడ డబ్బులు తగలేస్తున్నట్లు బాంబులు వేసేసి తెచ్చాము, వేసేసి మీది ఇంతేనా మాది ఇంత ఉంది, ఇట్లా కాంపిటీషన్ 500 వాలా అంట, 1000 వాలా అంట, ఇలా పెద్ద పెద్ద బాంబులు పరంపర పెట్టేసేసి ఒక చోట వెలిగిస్తే అవి ఆపకుండా మోగుతూనే ఉంటాయి. ఇదంతా డబ్బులు చూపించుకుంటానికి, మొత్తం వాళ్ళ హోదా చూపించుకుంటానికి ఉంది తప్పితే వీళ్ళకి ఎవరికైనా అసలు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ తెలుసా? అసలు వీళ్ళకి అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసా మనకి? వీళ్ళకి ఈ తలపొగరు చూసిన తర్వాత, ఆ పిల్లల తలపొగరు చూసిన తర్వాత వీళ్ళని అసలు క్షమించకూడదు అనిపించింది. వీళ్ళని అసలు క్షమించకూడదు. వీళ్ళకి ఒక కన్సర్న్ ఉండాలి, మన చుట్టూ ఎవరున్నారు, మనం ఏమైనా అడవిలో ఉన్నామా, సభ్య సమాజంలో మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉందా? దానికి ఏముంది, 100కి చేయొచ్చు, పబ్లిక్ న్యూసెన్స్ కింద కాల్ చేయొచ్చు. సో ఇలాగ ఏదైనా దివాళీ టైంలో అంటే ఏమవుద్దంటే అండి, ఇక్కడ కొన్ని మనోభావాల సమస్య వస్తుంది. అందుకని ఎవరికి వాళ్ళు ఇంకా ఆపేస్తారులే అని చెప్పి ఊరుకుంటారు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మేము జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాళ్ళం. అప్పట్లో జర్నలిస్ట్ కాలనీలో ఒక చనిపోయిన జర్నలిస్టు కొడుకులది పెళ్ళయింది. వాళ్ళు రాత్రి 2 గంటల వరకు అదేదో బరాత్ అంటారు కదా, బరాత్ తీసి పెద్ద డీజే పెట్టి చాలా నాన్ సెన్స్ చేశారు. నాకు బాగా గుర్తు. అసలు వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, పక్కన 2:30 దాకా నిద్రలు పోకుండా ఉండటం ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి సామెత ఊరికే రాదు. అసలు వాళ్ళు ఇంత కూడా ఆలోచించలేదే, అరే మా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది ఇంత కూడా ఆలోచించలేదే. పైగా వాళ్ళు చాలా రౌడీల కింద లెక్క, ఆ కాలనీలో చాలా రౌడీల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా సంపాదించేశాడు జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని. ఆ సంపాదిస్తే మరి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియట్లేదు. వీళ్ళు 5 పైసలు సంపాదించరు, వీళ్ళ నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలు కొనేవాళ్ళు ఉండరు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులతోటి వీళ్ళు మందు సామాన్లు కాలుస్తారు. ఇప్పుడు నాకు నిన్న మార్నింగ్ ఆ పోస్ట్ చూడగానే ఫేస్బుక్ లో నాకు ఆ పాత కథే గుర్తొచ్చింది. వాళ్ళకి వీళ్ళకి నాకేం తేడా కనిపించలా. అక్కడ బాబు సంపాదించిన డబ్బులే, ఇక్కడ వీళ్ళు బాబు సంపాదించిన డబ్బులే. అసలు ఆ పిల్లల్ని చూస్తే, పిల్లలు కూడా కాదు, మరీ అంత చిన్న పిల్లలు కూడా కాదు, వాళ్ళు ఒక 25 years అట్లా ఉన్నాయి వాళ్ళకి, 23-25 years అలా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఈ విధంగా వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన డబ్బులే అయి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఏ ఏరియాలోనైనా సరే ఇట్లాంటి కేసు ఏదన్నా వస్తే గనక పోలీసులు అసలు పెట్రోలింగ్ ఎందుకు లేదు? అదే కదా, ఆ పాయింట్. పెట్రోలింగ్ ఉంటే గనక ఏ ఏరియాలో బాంబులు శబ్దం వస్తుందో వాళ్ళకి తెలిసిపోతుంది కదా, తెలిసిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు రూలు 10 వరకు అని పెట్టినప్పుడు పోనీ కనీసం 10:30, ఒక ½ an hour గ్రేస్ పీరియడ్, ఆ తర్వాత అదే కదా. అందుకని ఏంటి అంటే, ఇది ఇవాళ మనం మంచి మీద యుద్ధం చేస్తున్నామా, చెడు మీద యుద్ధం చేస్తున్నామా, మనం పండగ ఎందుకు జరుపుకుంటున్నాము అనే క్లారిటీ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో చాలా మంది క్యూ కట్టారు.
అగ్ని ప్రమాదం వల్ల అగ్ని నిన్న ప్రమాదాలు జరిగింది. చాలా వీటిలో ఆల్మోస్ట్ 60-40 మధ్యలో కేసెస్ మేడం. కేసెస్ వచ్చినాయి. కళ్ళు పేలిపోయిన చిన్న చిన్న పిల్లలను కూడా. పిల్లలు మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళని దగ్గరుండి కాల్పించలేదా? ఏం జరిగింది ఏంటి, అసలు ఆ మందుల తయారీలోనే ఏదన్నా లోపం ఉందా ఏంటి అనేది ఆ చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇవాళ పండుగల పేరుతోటి చేసే విధ్వంసం కావచ్చు, విశృంఖలత్వం కావచ్చు, దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట ఉండాలి. ఇప్పుడు వినాయక చవితి వచ్చినా అంతే మేడం. అసలు అదే భయం వేస్తుంది. అసలు పండగ అంటేనే భయం వేస్తుంది. వినాయక చవితి నిమజ్జనం అంటే మామూలుగా భయం వేయట్లేదు. అసలు వినాయకుల పందిరిలో కూడా అశ్లీలమైన పాటలు అదే పెట్టడం, అంటున్నాను నేను. పైగా డీజేలు, దసరా ఉత్సవాలు అని చెప్పి పండుగలు చేసుకోండి, ఎవ్వరు వద్దనట్లా. ఒక రకంగా పండుగలు చేసుకోవడం అనేది ఏంటి అంటే మనం కూడా ఒక రీఫ్రెష్ అవుతాం. అవును, చేసుకోండి, కల్చర్ కంటిన్యూ అవుతుంది. కల్చర్ కంటిన్యూ అవ్వాలి కూడా, మన సంస్కృతి సాంప్రదాయాలు. కానీ వాటి వల్ల వేరే వాళ్ళకి నష్టం జరగకుండా చూస్తాం. అవును, రైట్ మేడం. నిజంగానే ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం, ఈవెన్ పేరెంట్స్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇలాంటివి జరిగేటప్పుడు, అంటే పిల్లల్ని మీరు అన్నట్టుగా ఆ ఏజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి, సో కొంచెం మనం అలర్ట్ గా ఉండగలిగితే పంటలను కొంచెం పద్ధతిగా చేసుకోవచ్చు, ఎవరికి నష్టం ఉండదు. థ్యాంక్ యూ.